కన్య కన్యా రాశికి ఆదాయం 14, వ్యయం 2 బెస్ట్. రాజ్యపూజ్యం వారు, అవమానం కూడా 6 ఈక్వల్గానే ఉన్నది. శుభాకాంక్షలు కన్యా రాశికి. సో కన్యా రాశికి అంతేనా? బాగుందా? మీ శుభాకాంక్షలు చెప్పారంటే గురుడు వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా అడ్డదిడ్డంగా తిరిగి, లేకపోతే కొంచెం ఫైనాన్షియల్ పరంగా బాగా చిదిగిపోయి, మెరిటల్ పరంగా బాగా ఇబ్బంది పడి, ఇక్కడ 2 రకాలుగా చెప్పచ్చు. మ్యారేజ్ ఇబ్బందులు కంటిన్యూటీ ఉంటాయి వీళ్ళకి. జనరల్గా చెప్తున్నాను కదా, కన్యరాశికి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే అదర్ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే దశమ స్థానంలో గురుడు వస్తున్నాడు సుమా. జాబ్ వస్తుంది, జాబ్లో రెప్యుటేషన్ వస్తుంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఈ టైం చాలా చాలా మంచి టైం ఇది నెక్స్ట్ ఇయర్ ఇట్స్ గుడ్ టైం అండి వీళ్ళకి. వీళ్ళు వాడుకుంటే మంచిది. 2 సంవత్సరాలు కన్యా రాశికి సంబంధించి. మధ్యలో 27 ఒకటి మిస్ అయినా 28 మళ్ళీ కలిసి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేవరబుల్ టైం. అంటే ఈ 2030 వరకు చూసుకుంటే మధ్యలో 1 ఇయర్ తప్పుతుంది అంతే. 2027 మినహాయించి, అంటే మే నుంచి మే వరకు మిగతా ఇయర్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో మీకు ఇప్పటి వరకు జీవితం పట్ల కెరియర్లో రియల్ సక్సెస్ రావడానికి, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి చతుర్థం మీ లగ్నం అవుతుంది కాబట్టి ప్రాపర్టీస్ కానీ అలాంటి వాటి మీద ఏమైనా అప్పులు గట్ట తెచ్చుంటే అలాంటి తీరడానికి ఇది అవకాశం ఉంది. ఇక మ్యారేజ్కి వెళ్దాం. ఆల్రెడీ ఎప్పటి నుంచో కన్యారాశికి ఎందుకు పెళ్లి చేసుకున్నా గోల్ ఇప్పుడు ఉంటుంది. అది ఎందుకు పెళ్లి కావట్లేదనే బాధ ఉంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం ఎంతసేపు డివోర్సుల మీద, కోర్టు కేసుల మీద, ఇది అందరికీ చెప్పేది కాదు సుమా. బట్ ఎక్కువ చార్ట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక 80-90% ఇవి కనెక్ట్ అవుతుంటాయి. సో చిత్తా నక్షత్రం అనేటప్పటికి ఇది కోర్టు కేసులు. ఈ కన్యారాశి అంటేనే ఈ డివోర్స్ కేసులు అని అర్థం. కన్యలో ఎక్కువ ఈ కన్యకి ఎప్పుడు మెరిటల్ ఇష్యూస్ ఉంటాయి. ఇది మెరిటల్ జనరలైజ్డ్ ఇష్యూస్ ఉంటాయి. మెరిటల్ ఇష్యూస్ లేకపోతే గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. ఆ మ్యాచ్ రేస్లో భరణి నక్షత్రానికి గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. సో అలా కొంతమంది ఇది ఈ కన్యకు కూడా అంతే. ఇది కూడా గైనిక్ రిలేటెడ్, ప్రైవేట్ పార్ట్స్ రిలేటెడ్. డెఫినెట్గా దిస్ గైస్ హ్యావ్ ఏ సఫరింగ్ యువర్ న్యాచురల్ 6th house అక్క. ఇది ఎనిమీస్ అండ్ డెప్ట్స్ రిలేటెడ్ సైన్. ఇది ఫైనాన్స్ రిలేటెడ్, అకౌంటింగ్స్ రిలేటెడ్ ఇదంతా కూడా. సో వీళ్ళు బుర్ర ఎప్పుడు కూడా ఏదో రకరకంగా పని చేస్తుంటుంది, ఏదో తిరుగుతుంటుంది బుర్రలో. బట్ వీళ్ళు కనెక్ట్ కాదు లైఫ్. అది వీళ్ళు సక్సెస్కి ఇచ్చే మార్గాల్లో ఐడియాలజీ ఉండదు. ఎదుటి కూల్ చేసే దాంట్లో ఐడియాలజీ పెరిగిపోతుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు ఈజ్, అంటే కొన్ని గ్రంథాల్లో రాహు రాసినప్పుడు ఇక్కడ ఉచ్చస్థితి పొందుతాడని ఉంటుంది. రాహు ఈజ్ డెవిల్ మైండ్ సెట్లో ఉంటాడు. ఇది బుధుడు. ఈ 2 మిక్స్ అయినప్పుడు ఏమంటే కొంచెం అందుకని వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళ జీవితాన్ని వెనక్కి సిరేస్తుంటాయి. వీళ్ళకి కన్యరాకు వచ్చిన మెయిన్ వీళ్ళ జీవితంలో మ్యారేజ్ అనేది ఒక బిగ్ గుదిబండి. వీళ్ళకి వీళ్ళు మ్యారేజ్కి డెసిషన్ తీసుకున్న తర్వాత మ్యారేజ్ చాలా మంది జీవితాలు వెనక్కి ఎగిరిపోతుంటాయి. కోర్టులో ఎండ్ అవ్వడం, సగం బ్రేకప్లు అయిపోవడం, ఇలా చాలా ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి. సో ఇది వీళ్ళు మాత్రం కొంచెం అది చూసుకోవాలి. తర్వాత కెరియర్ పరంగా అయితే మటుకు వండర్ఫుల్ కెరీర్స్ గోయింగ్ టు కమ్. ఒక 2027 మినహాయించి ఆల్మోస్ట్ లైక్ 31st వరకు ఎక్స్టెంట్ చాలా బాగుంది వీళ్ళకి కెరియర్ పరంగా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ మెరిటల్ పరంగా బాగుంటుందని అనట్లేదు. ఇంకా పిల్లల ఎడ్యుకేషన్, ఎగ్జామినేషన్స్ వీళ్ళకి వచ్చేటప్పుడు అయితే మాత్రం 12th house కేతు ఈజ్ దేర్. అంటే 6th house, ఎస్ దే కెన్ సమ్వేర్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. నేను సింహానికి ఇందాక చెప్పినట్టు లైటింగ్ షైనింగ్ వచ్చేస్తుందని నేను అన్నాను. కానీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కొంచెం మిస్ అవుతుంటాయి. కేతు 6th house లేడు, కేతు 12కి వచ్చాడు. మీకు కేతు 6లో ఉన్నప్పుడు యూ కెన్ ఫైట్ అని అర్థం. కుజవత్ కేతు అని చెప్తాం. మార్స్ రిప్రజెంట్ అగ్రెసివ్ నేచర్. 6వ స్థానంలో ఉన్నప్పుడు బ్యాటిలింగ్ అని అర్థం. అంటే ఏదైనా సాధించాలనే గుణం ఉంటుంది. ఇక్కడ కేతు 12లో ఉన్నాడు. సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా చేయాలి. ఓకే, దీనికి 6th house రాహు ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఎనిమీస్ అనేది ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు తెలియకుండా. అలాంటి గొడవలు కానీ అలాంటి కానీ పడద్దు. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. ఇక కన్యా రాశికి అది కెరియర్ పరంగా ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ రాశి తులారాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి కూడా ఉగాది శుభాకాంక్షలతో స్టార్ట్ చేసిన 5th house రాహు వస్తున్నాడని ఒక మాటతో మనం మీకు లవ్ స్టోరీలు బాగుంటాయి, స్పెక్యులేషన్స్ చాలా బాగుంటాయి, లేకపోతే ఏమన్నా మట్టెట్టుకుంటే బంగారం అవుతుంది, ఇలాంటి మాటలు ఇలాంటి వీడియోలు విని కనుక వెళ్తే బోర్ల పడిపోవడం ఉంటాం కదా, అలా బోర్ల పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పంచమంలో కేతు వచ్చినప్పుడు పిల్లల పట్ల ఫోకస్ ఉండదు. పిల్లలు అలాగే ఎదుగుతున్నారు, పట్టింపు ఉండదు. సో ఫ్యామిలీలు చేసుకున్న వాళ్ళు జనరల్గా తులరాశిలో చాలా మందికి ఫాదర్ ఉండడు. ఫాదర్ ఇబ్బంది, రవి నేర్చబడతాడు. అక్కడ చాలా మందికి మెరిటల్ ఇష్యూస్ ఉంటాయి తులలో. ఎందుకంటే అక్కడ స్వాతి నక్షత్రాస్, ఈ చెత్త కనెక్షన్స్ కొన్ని ఉంటాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి. 11th హౌస్లో కూడా కేతు ఉన్నాడు, కానీ కాలపురుష చక్రరీత్యా అది కూడా మీకు పంచమే అవుతుంది. సో పిల్లలు వెరీ వెరీ కేర్ఫుల్గా తీసుకోవాలా. పంచమంలో రాహు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బాగా పిల్లలకు దూరం వెళ్ళిపోదాం, పిల్లల కోసం ఉద్ధరించేద్దాం, ఏదో సాధించేసి వీళ్ళకి చూపిందాం, ఇలాంటి కళ్ళగండం మానేయాలి. ఇక్కడ పిల్లలు అనే దగ్గర నేను 5th house రిప్రజెంట్ లవ్ కూడా. లవ్ అంటే పిల్లల పట్లే కాదు,
ఒకవేళ ఇన్ కేస్ మ్యారేజ్ కాలేదు ఇలా ఎవరికో ఏదో చూపించేద్దామని వెళ్ళొద్దు సుమా. వాళ్ళతో కలిసి ఉండి బతకండి సార్. గ్రౌండెడ్గానే ఉండండి, సింపుల్గానే ఉండండి. ఉద్ధరిద్దాం అనే మాట వచ్చిందంటే పళ్ళు వెళ్ళిపోతాయి ఎదురు. పంచమంలో రాహు ఉన్నప్పుడు రియలైజేషన్లో కేతువు కూడా ఉంటాడు. లాభం రాదు సుమా. కళ్ళు మూసుకుని పరిగెట్టొద్దు అసలు. ఇలాంటిలో బ్లైండ్ రన్నింగ్ అనేది చేయొద్దు. 6th హౌస్లోకి శని ఉన్నాడు. 6th హౌస్లోకి శని వచ్చినప్పుడు డిసీజెస్ ఉంటాయి, విపరీతమైన ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఓకే, 9th హౌస్లోకి ఒక్క జూపిటర్ అంటే 9లోకి భాగ్యంలో కొంతవరకు గురుడు రావడం వల్ల మీ డైరెక్ట్గా మీ తులారాశిని చూడడం వల్ల డ్యామ్ షూర్ చెప్తున్నాను, అదృష్టం అయితే ఉంది. మీరు చేసే ప్రతి పని సక్సెస్. అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పాను, మట్టు పట్టుకుంటే బంగారం అవుతుంది అన్న టైపులో వెళ్ళిపోవద్దు. ఎందుకంటే గురుడు వీక్షణ ఇస్తున్నాడు, లగ్నం మీదే చూస్తున్నాడు, 9లో కూర్చొని చూస్తున్నాడు. చాలా మంచి ప్రిడిక్షన్ అది. చాలా మంచి లైఫ్ ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు. మీరు బిజినెస్ చేయండి, మీరు జాబ్ చేయండి, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయండి, లేకపోతే ఇందాక అక్క చెప్పినట్టు యూపీఎస్లు, ఇవన్నీ మీకు కలిసి వస్తాయి గురుడు అక్కడ ఉండగా. లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. పంచమ వీక్షణ డైరెక్ట్గా పడుతుంది. వెళ్ళండి గుడ్. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ నేనే సూపరు అనే మాట వస్తే మాత్రం కేతువు కూడా 11లో ఉన్నాడు. యూ షుడ్ ఆల్సో కమ్ విత్ దట్. అందుకని ఎంత గ్రౌండెడ్గా మీరు మెయింటైన్ చేయగలిగితే అంత గ్రౌండెడ్లోనే మీరు మెయింటైన్ బెస్ట్. ఏదైనా స్పెక్యులేషన్, ఏదైనా స్టాక్స్ ఒకవేళ పొరపాటున కలిసి వచ్చింది అనుకో, మీకు ఎగరకండి, ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో ఉండండి. ఓవర్గా కోట్లు వచ్చేస్తాయని, లేకపోతే ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టేసి ఇలాంటి పనులు చేయొద్దు. బట్ వైస్ వెర్సా, గుడ్ లక్ టు యూ. మీ అప్పులన్నీ క్లియర్ అవుతాయి. ఇది వన్ థింగ్. తులారాశి వాళ్ళకి చాలామంది అప్పుల బాధ ఉంటుంది. సో అప్పులు క్లియర్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ థింగ్. అండ్ పిల్లల పట్ల మాత్రం వాళ్ళతో కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళకి ఇట్ విల్ బి బెస్ట్ రెమెడీ అని అడుగుతారు కదా మీరు. పిల్లలకు కొంచెం టైం ఇవ్వండి, బయట ఎక్కువ తిరగకండి 6th హౌస్లో. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి, పంచమలో రాహు ఉన్నాడు. నేను ఆడపిల్లలకి మగపిల్లలకి వ్యత్యాసంగా చెప్పను. ఎందుకంటే మగపిల్లలు కొంతమంది అలాగే ఉన్నారు, ఆడపిల్లలు కొంతమంది అలాగే ఉన్నారు. నేను చెప్పేది ప్రేమ పేరుతో ఎవరిని మోసం చేయకండి, సరదా తీరిపోద్ది. మీరు తెలివైన వాళ్ళు కావచ్చు, కానీ ఎక్కడ కూడా మళ్ళీ మా గురువుగారు డైలాగ్ వాడతాను, పొట్టుని పొడుగోడు కొడితే పొడుగుని పూచం కొట్టిందని. అంతే అంతే. ఆడ మగ అని తేడా లేదు. అంచేత పంచమంలో ఉన్నప్పుడు రాహు ఉన్నాడు కదని చెప్పి ఆడపిల్లల్ని ఎంజాయ్ చేయకండి లవ్ పేరుతో. అలాగే మగపిల్లలు అలా చేయకండి, ఆడపిల్లలు అలా చేయకండి. ఎందుకంటే ఇది గ్రాంటెడ్ కాదు. ఇది గుండె మింగాలనుకుంటే గుళ్ళో లింగాన్ని మింగేసాడు ఉంటాడని. అంచేత ఏంటంటే పంచమంలో రాహు ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కదా, ఓవర్గా కలిసి వచ్చేస్తుంది, ఆయన సూపర్. గురుడు 9లో ఉన్నప్పుడు అన్నీ ఇచ్చేస్తుంటాడు. సో ఈ ఇయర్ చాలా బాగుంది అని చెప్పేసి కాలర్లు ఎగరేయొద్దు. గ్రౌండెడ్గా ఉండండి. ఎవరినన్నా ప్రేమిస్తే ట్రూ లవ్ చేయండి, ఫేక్ లవ్లు చేయొద్దు. స్టాక్స్, షేర్స్ ఎంతవరకు పరిమితిలో చేయాలో చేయండి. ఈ ఐపీఎల్లో, బెట్టింగ్లు ఇలాంటి జోన్ టచ్ చేయకండి. నిదానంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. కలిసి అయితే వస్తుంది, కానీ నిదానంగా వెళ్తే కలిసి వస్తుంది. ఎందుకంటే కేతు ఓన్లీ బ్రింగ్ ద వైట్ అండ్ వైట్ క్యాష్నే తెస్తాడు. అదే యాక్సెప్టబుల్. నీకు లాభం అన్నాను కదా ఇందాక, ఆ అకౌంట్లో పడేది వైటే పడుతుంది, నువ్వు తెచ్చిన బ్లాక్లు పడవసమా. అందుకని ఎవరినైనా ఇందులో మోసం చేసే ఆలోచన వచ్చింది అనుకుందాం, ఈ ప్రేమతోటో పిల్లలకు దూరంగా ఉండి చేసే మోసాలు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. పంచం అంటే పిల్లలు. బట్ ఒక విషయం మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు పుడితేనే పిల్లలు కాదు, కన్సీవ్లో ఉన్నప్పుడు కూడా పిల్లలే. సో బిఫోర్ చీటింగ్ సంబడి యూ షుడ్ థింక్ ఆన్ ఇట్. పంచమంలో రాహు ఉన్నప్పుడు, ఇప్పుడు సర్పదోషాలు అన్నాం కదా, సర్పదోషాలు ఇలా ప్రవర్తిస్తాయి. ఆ కడుపులో ఉన్నప్పుడు కూడా పిల్లోడైన విషయం కూడా గ్రహించాల్సమ్మా. సో డార్క్ లైఫ్ వదిలేసి పాజిటివ్ లైఫ్కి రాగలిగితే, అలాంటి ఆలోచనలు మార్చుకోగలిగితే ఈ ఇయర్ బాగుంటుంది. బట్ ఈ ఇయర్ ఓవరాల్గా కలిసి వస్తుంది. చేతులారా పాడు చేసుకోవద్దు.